इयम् आकाशवाणी सम्प्रतिः वार्ताः श्रूयन्तां प्रवाचिका बलदेवानंद सागर. హలో గైస్, వెల్కమ్ టు డే 26 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోలో మనం బబుల్ సార్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోతో ఇంటరాక్షన్ మాత్రం మర్చిపోకండి. సో మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతేనే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియో ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Bubble sort is a simple algorithm that is used to sort a given set of n elements provided in form of an array with n number of elements. Bubble sort compares all the elements one by one and sorts them based on their values. సో మనం బబుల్ సార్ట్లో ఏం చేస్తామంటే మనం ప్రతి వాల్యూని కూడా దాని నెక్స్ట్ వాల్యూతో కంపేర్ చేస్తూ ఉంటాం. సో కంపేర్ చేస్తూ మనం వాటిని సార్ట్ చేసుకుంటాం. If the given array has to be sorted in ascending order, then bubble sort will start by comparing the first element of the array with the second element. If the first element is greater than the second element, it will swap both the elements and then move on to compare the second and third element and so on. సో మనం బబుల్ సార్ట్ని ఐదర్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి యూస్ చేస్తాం ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. సపోజ్ మనం అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలనుకున్నాం. సో అప్పుడు ఎలా చేస్తామంటే ఫస్ట్ మనం మన ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. ఒకవేళ మన ఫస్ట్ ఎలిమెంట్ మన సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ని స్వాప్ చేస్తాం. అప్పుడు మన సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది అండ్ మన ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ పొజిషన్లోకి వస్తుంది. సో దాని తర్వాత మనం మన సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. ఒకవేళ మన సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ టూ నెంబర్స్ని కూడా స్వాప్ చేసుకుంటాం. థర్డ్ ఎలిమెంట్ ఏమో సెకండ్ పొజిషన్లోకి వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ ఏమో థర్డ్ పొజిషన్లోకి వస్తుంది. సో ఇలా ఈ ప్రాసెస్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ని మనం ఎన్నిసార్లు చేస్తామంటే సపోజ్ మనకు టోటల్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ఈ ప్రాసెస్ని మనం n-1 టైమ్స్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ని మనం n-1 టైమ్స్ చేసేసరికి మన అరేలో ఉన్న లార్జెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్లో వస్తుంది. సో అదే మన ఫోర్త్ పాయింట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ బబుల్ సార్ట్ బికాస్ విత్ ఎవ్రీ కంప్లీట్ ఇటరేషన్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ అరే బబుల్స్ అప్ టువర్డ్స్ ద లాస్ట్ ప్లేస్ ఆర్ ద హైయెస్ట్ ఇండెక్స్. అంటే మనం ఒక ఇటరేషన్ అయిపోయేసరికి, ఒక ఇటరేషన్ అంటే ఏంటంటే n-1 కంపారిజన్స్. n-1 కంపారిజన్స్ చేస్తున్నప్పుడు మన అరేలో ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉంటుందో అది మన లాస్ట్ పొజిషన్లోకి వస్తుందని మీనింగ్. సో మన బబుల్ సార్ట్ యొక్క అల్గోరిథం అయితే చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఈక్వల్ టు 0, కంపేర్ ద కరెంట్ ఎలిమెంట్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటాం. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద కరెంట్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే స్వాప్ దెమ్. సో మన కరెంట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంటే అవి రెండింటిని కూడా మనం స్వాప్ చేసుకుంటాం. అండ్ మన థర్డ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద కరెంట్ ఎలిమెంట్ ఈస్ లెస్ దెన్ ద నెక్స్ట్ ఎలిమెంట్ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్ రిపీట్ స్టెప్ 1. సో ఒకవేళ మన సెకండ్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే మనం వాటిని ఏం చేయకుండా మనము థర్డ్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం. థర్డ్ ఎలిమెంట్కి వెళ్ళి మన హోల్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. లైక్ థర్డ్ ఎలిమెంట్ ఫోర్త్ ఎలిమెంట్ కంపేర్ చేస్తాం, మళ్ళీ అవి రెండింటిలో ఒకవేళ థర్డ్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటే వాటిని స్వాప్ చేసుకుంటాం. సో ఇలా మన ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మన బబుల్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో నేను ఒక అరే అయితే తీసుకున్నా. సో మన అరేలో ఎలిమెంట్స్ వచ్చేసి 5, 1, 6, 2, 4, 3. సో ఇవి మన అరేలో ఎలిమెంట్స్. సో వీటిని మనం ఇప్పుడు బబుల్ సార్ట్ యూజ్ చేసుకొని సార్ట్ చేసుకుందాం. సో ఇది మన అరే 5, 1, 6, 2, 4, 3. సో ఫస్ట్ ఏం వద్దంటే మన ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటాం. సో చెకింగ్ ఇఫ్ 5 గ్రేటర్ దెన్ 1 అండ్ స్వాప్ దెమ్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ. అంటే ఒకవేళ మన ఫస్ట్ ఎలిమెంట్ మన సెకండ్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం స్వాప్ చేసుకోవాలి. సో నేను స్వాప్ చేసుకున్నా. సో వన్స్ మనం ఇలా స్వాప్ చేసుకున్నాక ఏం చేస్తామంటే మనం సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మన సెకండ్ ఎలిమెంట్ ఏమో 5, థర్డ్ ఎలిమెంట్ ఏమో 6. సో 5 గ్రేటర్ దెన్ 6 అని చెప్పి చెక్ చేస్తాం. కాదు. సో కాదు కాబట్టి నెక్స్ట్ మనం 6 ఇంకా 2ని కంపేర్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ 6 అనేది 2 కన్నా పెద్దగా ఉంది. సో పెద్దగా ఉంది కాబట్టి మనం 6, 2ని ఇప్పుడు స్వాప్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను స్వాప్ అయితే చేసేసిన. సో వన్స్ మనం స్వాప్ చేసుకున్నాక 6 ఇంకా 4ని కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ మన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 6. సో 6 అనేది 4 కన్నా పెద్దగా ఉంది. సో పెద్దగా ఉంది కాబట్టి ఏం చేయాలి, ఆ రెండింటిని కూడా మనం స్వాప్ చేసుకుంటాం. సో ఆ రెండింటిని కూడా నేను ఇక్కడ స్వాప్ అయితే చేసేసిన. సో దాని తర్వాత నేను 6ని 3ని కంపేర్ చేస్తున్నా. సో మనకు ఫస్ట్ ఎలిమెంట్ 6, 3 కన్నా పెద్దగా ఉంది కాబట్టి 6, 3ని నేను స్వాప్ చేసుకుంటున్నా. సో నేను 6, 3ని అయితే స్వాప్ చేసిన. సో అలా మనం స్వాప్ చేసుకున్నాక 6 అనేది మనకు లాస్ట్ పొజిషన్లో వచ్చింది.
సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న అరేలో 6 అనేది లార్జెస్ట్ ఎలిమెంట్. సో మనం అసెండింగ్ ఆర్డర్లో స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి 6 మన లాస్ట్ పొజిషన్లో ఉండాలి. సో మనకు 6 అనేది లాస్ట్ పొజిషన్లో వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ని సార్టెడ్ అని చెప్పి మార్క్ చేసుకొని రిమైనింగ్ ఎలిమెంట్స్ని మనం స్వాప్ చేసుకుందాం. సో మనకు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1, 5, 2, 4, 3. సో ఇప్పుడు మనం వీటికి బబుల్ సార్ట్ని అప్లై చేద్దాం. సో ఇందులో మనం 6ని ఇంక్లూడ్ చేసుకోవద్దు. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, నేను ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నా, 1ని 5ని. సో మనకు 1 గ్రేటర్ దెన్ 5 కాదు. సో కాదు కాబట్టి మనం స్వాప్ చేయకుండా నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నాం. సో ఇక నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటి? 5 అండ్ 2. సో 5 గ్రేటర్ దెన్ 2 ఎస్. సో 5 గ్రేటర్ దెన్ 2 కాబట్టి మనం ఈ రెండింటిని కూడా స్వాప్ చేసుకుంటాం. సో మనం ఈ రెండింటిని స్వాప్ చేసినాం. సో స్వాప్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మనకు నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటి? 5 అండ్ 4. సో మనం ఇక్కడ 5ని 4ని కంపేర్ చేస్తున్నాం. సో 5 గ్రేటర్ దెన్ 4 ఎస్ కాబట్టి మనం ఈ 2 ఎలిమెంట్స్ని మనం ఇక్కడ స్వాప్ చేస్తాం. సో నేను 2 ఎలిమెంట్స్ని స్వాప్ చేసిన. సో స్వాప్ చేసినాక ఏం చేస్తాం? నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేస్తాం. సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటి? ఇక్కడ మనకి 5 అండ్ 3. సో 5 గ్రేటర్ దెన్ 3 ఎస్. సో మనం వీటిని స్వాప్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ స్వాప్ చేసుకున్నాం. సో 1 స్వాప్ చేసుకున్నాక మనం 5 అనేది లాస్ట్ పొజిషన్లో ఉంది, అంటే మనం 6 ఆల్రెడీ సార్టెడ్లో ఉంది. సో సార్టెడ్లో ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని మనం సార్ట్ చేయకూడదు. సో 6 సార్టెడ్ కాబట్టి అట్ ప్రజెంట్ 5 అనేది మనకు లాస్ట్ పొజిషన్. సో 5 కూడా ఇప్పుడు లాస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం 5 కూడా సార్టెడ్ అయిపోయిందని అనుకుందాం. సో మనం మన నెంబర్స్ని 2 టైమ్స్ ఇటరేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇటరేషన్లో మనకు 6 అనేది లాస్ట్ పొజిషన్లో వచ్చింది, అండ్ సెకండ్ ఇటరేషన్లో మనకు 5 అనేది సెకండ్ లాస్ట్ పొజిషన్లో వచ్చింది. సో ఇప్పుడు మనకు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 4, 3. సో ఇప్పుడు మనం ఈ 1, 2, 4, 3కి మన బబుల్ సార్ట్ అల్గారిథంని అప్లై చేసుకుంటే నెక్స్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మన 4th పొజిషన్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నా, 1 and 2. సో 1 లెస్ దాన్ 2 కాబట్టి మనం స్వాప్ చేసుకోము. సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నా, 2 and 4. సో మనకి ఇక్కడ 2 లెస్ దాన్ 4 కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం స్వాప్ చేయము. సో నేను నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నా. సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ ఏంటి? మనకి ఇక్కడ 4 and 3. సో ఇక్కడ మనకు 4 అనేది గ్రేటర్ దాన్ 3 ఉంది. సో 4 గ్రేటర్ దాన్ 3 కాబట్టి మనం ఈ 2 ఎలిమెంట్స్ని ఇప్పుడు స్వాప్ చేసుకుంటాం. సో నేను ఆ 2 ఎలిమెంట్స్ని స్వాప్ చేసుకున్నా. సో వన్స్ నేను వాటిని స్వాప్ చేసుకుంటే 4 అనేది లాస్ట్ పొజిషన్లో ఉంది, అంటే లాస్ట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు మనకి ఈ 4 ఎలిమెంట్స్. సో మనం ఈ 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా, 1, 2, 3, 4. సో అందులో మనకు 4 అనేది లాస్ట్ పొజిషన్ కాబట్టి సో దీన్ని మనం సార్టెడ్ అని చెప్పి అందాం. సో మనం 3 ఇటరేషన్స్ చేసినాం. సో 3 ఇటరేషన్ చేస్తే మనకు 3 లార్జెస్ట్ ఎలిమెంట్స్ వచ్చినాయి. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నా, బబుల్ సార్ట్లో ఒక ఇటరేషన్ చేస్తే ఏమవుద్దంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో మనం నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3. సో మనకు 1, 2, 3 కాబట్టి వీటిలో మనం బబుల్ సార్ట్ అల్గారిథంని అప్లై చేద్దాం. సో ఫస్ట్ నేను 1, 2ని కంపేర్ చేస్తున్నా. సో 1 లెస్ దాన్ 2. సో స్వాపింగ్ చేయం. సో నెక్స్ట్ నేను 2, 3ని కంపేర్ చేస్తున్నా. సో 2 లెస్ దాన్ 3. సో మళ్ళీ స్వాపింగ్ చేయం. సో మనకు 3 అనేది లాస్ట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు 3 ఎలిమెంట్స్. సో అందుకని నేను ఇక్కడ 3ని సార్టెడ్ అని చెప్పి అంటున్నా. సో రిమైనింగ్ 1, 2 కూడా మనకు అవి సార్టెడ్ పొజిషన్లోనే ఉన్నాయి. సో ఫైనల్గా మన ఎలిమెంట్స్ని సార్టెడ్ వైస్లో రాసుకున్నాం, 1, 2, 3, 4, 5, 6. సో ఇది బబుల్ సార్ట్ అల్గోరిథం. సో నేను మీకు బబుల్ సార్ట్ అల్గోరిథం అర్థమైందని అనుకుంటున్నా. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం బబుల్ సార్ట్ అంటే ఏంటని. సపోజ్ మన దగ్గర n ఎలిమెంట్స్ ఉంటే మనం n-1 కంపారిజన్స్ చేస్తాం. సో n-1 కంపారిజన్స్ చేస్తే మన n ఎలిమెంట్స్లో ఏదైతే లార్జెస్ట్ ఎలిమెంటో అది మన లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో ఇది బబుల్ సార్ట్ అల్గోరిథం. సో ఇప్పుడు మన అల్గోరిథంని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. లెట్స్ కోడ్. సో ఇప్పుడు మనం మన బబుల్ సార్ట్ అల్గోరిథంని సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో నేను కమెంట్స్లో రాస్తున్నా బబుల్ సార్ట్ ఇంప్లిమెంటేషన్ అని. సో ఫస్ట్ మన హెడర్ ఫైల్ అయితే ఇంక్లూడ్ చేసుకుందాం. include stdio.h. సో దాని తర్వాత నేను మన మెయిన్ ఫంక్షన్ అయితే రాసుకుంటున్నా, int main కర్లీ బ్రేసెస్. సో ఒక అరేని క్రియేట్ చేసుకుంటున్నా నేను. సో అరే పేరు వచ్చేసి నేను డేటా అని తీసుకుంటున్నా. సో నేను దాని యొక్క సైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు. int data స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్.
సో నేను మన అరేలో కొన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకుంటున్నా. సో అవి ఏంటంటే 5, 3, 2, 9, 1, 6, 7. సో ఇప్పుడు నేను మన అరే యొక్క లెంత్ అయితే కనుక్కుంటా. సో int size ఈక్వల్స్ టు size of data divided by size of data of 0. సో ఇప్పుడు మనకు మన అరే యొక్క సైజ్ అయితే వస్తుంది, అంటే లెంత్ వస్తుంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి మన అరేలో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకుందాం మన బబుల్ సార్ట్కి. సో ఫంక్షన్ అయితే నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా. సో మన ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అయితే నేను వాయిడ్ అని తీసుకుంటున్నా. వాయిడ్ బబుల్ సార్ట్. సో మన ఫంక్షన్ నేమ్ బబుల్ సార్ట్, రిటర్న్ టైప్ ఏమో వాయిడ్ బబుల్ సార్ట్. సో ఇందులో నేను 2 పారామీటర్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి అరే. సో మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు మన అరేని పాస్ చేస్తాం. సో మన అరే వచ్చేసి ఇక్కడ డేటా, అండ్ సెకండ్ పారామీటర్ ఏమో సైజ్, అంటే మన అరే యొక్క లెంత్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని. సో నేను మన ఫంక్షన్లో 2 ఫర్ లూప్స్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఫర్ int i ఈక్వల్ టు 0 సెమీకోలన్ i లెస్ దెన్ సైజ్ -1 సెమీకోలన్ i ప్లస్ ప్లస్. సో మన సెకండ్ ఫర్ లూప్ ఇది. ఫర్ int j ఈక్వల్ టు 0 సెమీకోలన్ j లెస్ దెన్ size -i -1 size -i -1 j ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనకు మన ఫస్ట్ ఫర్ లూప్ ఏంటంటే మన లిస్ట్ మొత్తం, అంటే మన అరే మొత్తం ట్రావర్స్ చేస్తాం అన్నట్టు. సో సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి మనం కంపేర్ చేస్తాం, లైక్ 2 ఎలిమెంట్స్లో ఏ పెద్దగా ఉంది, ఒకవేళ ఫస్ట్ పెద్దగా ఉంటే మనం వాటిని స్వాప్ చేసుకుంటాం. సో i ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనకు సెకండ్ ఫర్ లూప్ n-1 టైమ్స్ మనం రన్ చేసుకుంటాం, అంటే n-1 కంపారిజన్స్ చేస్తాం. అండ్ i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మనం మన సెకండ్ ఫర్ లూప్ n-2 టైమ్స్ రన్ అవుతుంది, అంటే అన్నిసార్లు కంపారిజన్ చేసుకుంటాం. సో i ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన అరేలో లార్జెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మన అరేలో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ సెకండ్ లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో అలా అవుతూ ఉంటుంది అన్నట్టు, లైక్ ఒక ఇటరేషన్ జరుగుతున్న కొద్దీ మన లార్జెస్ట్ ఎలిమెంట్ మన అరే ఎండ్లో వస్తుంది. సో ఇప్పుడు మనం మన కండిషన్ తీసుకుందాం, లైక్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉంటే మనం వాటిని స్వాప్ చేద్దాం. సో అదే ఇక నేను ఇఫ్ కండిషన్లో రాసుకుంటున్నా. ఇఫ్ అరే ఆఫ్ j ఈజ్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ j ప్లస్ 1 స్వాప్ 2 ఎలిమెంట్స్. సో ఒకవేళ మన ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉంటే వాటిని మనం స్వాప్ చేస్తాం. సో ఇదే మన బబుల్ సార్ట్ అల్గోరిథం. సో స్వాప్ చేయడానికి ఇక్కడ నేను ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకున్నా, ఇంటీజర్ టైప్, ఎందుకంటే మన అరేలో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంట్ టైపే కాబట్టి. int temp ఈక్వల్స్ టు అరే ఆఫ్ j సెమీకోలన్ అరే ఆఫ్ j ఈక్వల్స్ టు అరే ఆఫ్ j ప్లస్ 1 సెమీకోలన్ అరే ఆఫ్ j ప్లస్ 1 ఈక్వల్స్ టు టెంప్. సో మనం స్వాప్ చేసుకుంటాం అలా. సో మన 2 ఫర్ లూప్స్ రన్ అయ్యేసరికి మన అరే అయితే సార్టెడ్ ఆర్డర్లో వస్తుంది. సో ఇదంతా కూడా మన బబుల్ సార్ట్ ఫంక్షన్ గురించి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మన అరే సార్ట్ చేయకముందు ప్రింట్ చేసుకుందాం, అలాగే దాని తర్వాత మన ఫంక్షన్ కాల్ చేసుకొని సార్ట్ చేసినాక మన అరేని ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ నేను సార్ట్ చేయకముందుకు మన అరేని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ అరే బిఫోర్ సార్టింగ్ కాలన్ న్యూ లైన్ సెమీకోలన్. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యూస్ చేసుకొని మన అరేని అయితే ప్రింట్ చేద్దాం. ఫర్ int i ఈక్వల్ టు 0 మన అరే యొక్క సైజ్ వచ్చేసి సైజు వేరియబుల్లో తీసుకున్నాం. సో i లెస్ దెన్ సైజ్ సెమీకోలన్ i ప్లస్ ప్లస్. సో నేను మన ఫర్ లూప్ యూస్ చేసుకొని మన అరేని ప్రింట్ చేస్తున్నా, సార్ట్ చేయక ముందుకు ఎలా ఉందని. ప్రింట్ %d స్పేస్ కమా అరే ఆఫ్ i సెమీకోలన్. సో మన అరే వచ్చేసి ఇక్కడ మనం డేటా తీసుకున్నాం. సో ఇక్కడ నేను డేటా ఆఫ్ i తీసుకుంటున్నా, డేటా ఆఫ్ i సెమీకోలన్. సో నెక్స్ట్ నేను మన ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నా, బబుల్ సార్ట్ ఆఫ్ డేటా కమా సైజ్ సెమీకోలన్. సో ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేసుకున్నాం కాబట్టి మన అరే సార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం సార్ట్ అయిన అరేని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ అరే ఆఫ్టర్ సార్టింగ్ కాలన్ న్యూ లైన్. సో ఇక్కడ నేను ఫర్ లూప్ యూస్ చేసుకొని మన అరేని ప్రింట్ చేస్తున్నా, సార్ట్ చేసుకున్న అరేని. ఫర్ int i ఈక్వల్ టు 0 సెమీకోలన్ i లెస్ దెన్ సైజ్ సెమీకోలన్ i ప్లస్ ప్లస్ కర్లీ బ్రేసెస్ ప్రింట్
సో ఇప్పుడు నేను ఎలిమెంట్ బై ఎలిమెంట్ని మనం ప్రింట్ చేస్తున్నాం. printf %d, డేటా ఆఫ్ I సెమికాలన్. సో మనం స్పేస్ తీసుకుందాం నెంబర్కి మధ్య. సో నెక్స్ట్ నేను రిటర్న్ 0 రాసుకుంటున్నా. రిటర్న్ 0 సెమికాలన్. సో మన కోడ్ అంతా కూడా రన్ చేసుకుందాం. బిల్ అండ్ దెన్ సో మన అరే బిఫోర్ సార్టింగ్ వచ్చేసి 5 3 2 9 1 6 7. సో మనం ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ యాడ్ చేసుకుందాం. సో నేను ఒక న్యూ లైన్ క్యారెక్టర్ యాడ్ చేస్తున్నా. printf న్యూ లైన్ సెమికాలన్. సో ఇప్పుడు కోడ్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది. అరే బిఫోర్ సార్టింగ్ ఏమో 5 3 2 9 1 6 7. సో ఫంక్షన్ కాల్ చేసుకున్నాక మన అరే అయితే సార్ట్ అవుతుంది. సో సార్ట్ చేసుకున్న అరేని మనం నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాం. అరే ఆఫ్టర్ సార్టింగ్ 1 2 3 5 6 7 9. సో ఇవన్నీ కూడా మన సార్ట్ చేసుకున్న ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ మన అరేలో ఎలిమెంట్స్ని చేంజ్ చేసుకుందాం. 12 తీసుకున్నా, 11 61. సో మన కోడ్ అంతా కూడా రన్ చేద్దాం. బిల్ అండ్ రన్. సో మన అరే బిఫోర్ సార్టింగ్ వచ్చేసి 5 3 12 9 11 61 7. సో ఇది మన అరే బిఫోర్ సార్టింగ్. అండ్ ఆఫ్టర్ సార్టింగ్ మన అరేని ప్రింట్ చేసుకున్నాం. కింద 3 5 7 9 11 12 61. సో మన అరేని మనం సార్ట్ చేసుకున్నాక ప్రింట్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా మనకి బబుల్ సార్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సి ప్రోగ్రామింగ్ యూస్ చేసి అని డిస్కస్ చేసినాం. ఐ హోప్ ఈ వీడియో మీకు చూస్ అయింది అనుకుంటున్నాం. సో లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.